30 సంవత్సరాల వయసు దాటిందంటే చాలు చాలా మందిని బాధపెట్టే ఆరోగ్య సమస్య బ్యాక్ పెయిన్. ఎన్ని రకాల మందులు వాడినా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా సరైన ఉపశమనం పొందలేని ఈ సమస్యకు భారతీయ యోగాసనాల్లో చక్కటి ఆసనాలు ఉన్నాయి. ఇప్పుడు సునీత గారు అవి ఎలా చేయాలో చూపిస్తారు. లెట్స్ వాచ్. నమస్తే అండి, నా పేరు సునీత. ఈరోజు మనం బ్యాక్ పెయిన్కి సంబంధించిన పోస్చర్స్ నేర్చుకున్నాం. బ్యాక్ పెయిన్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎక్కువసేపు ఆఫీస్లో అలా చైర్లో కదలకుండా కూర్చోవడం, లేదా ఏదైనా ఒక బరువు ఎత్తడం, అలాంటి వాటి వల్ల మనకి బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో యోగాలో మనకి బ్యాక్ పెయిన్ తగ్గడానికి అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి. వాటిని చిన్నగా రోజు ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను నేర్పిస్తాను. అలానే బ్యాక్ పెయిన్ తగ్గడానికి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఏంటనేది చెప్తాను. ఫస్ట్ మనం బ్యాక్ పెయిన్ కోసం మార్జాలాసనం చేస్తామండి. దీన్ని క్యాట్ పోస్చర్ అంటారు. ఇది లో బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి నార్మల్గా ఉన్న బ్యాక్ పెయిన్ కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. స్టార్టింగ్లో ఉన్నప్పుడు కనుక చేస్తే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుందన్నమాట. సో మార్జాలాసనం చేసే విధానం చెప్తాను. ఫస్ట్ మనం నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చొని మోకాళ్ళ ముందు మోచేతుల నుంచి బాడీని మెజర్మెంట్ చేసుకోవాలి. నెమ్మదిగా బాడీ స్ట్రైట్ చేస్తూ కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి. పాదాల మధ్య మోకాళ్ళ మధ్య సమాన గ్యాప్ ఉంచాలి. ఇక్కడ నుంచి తల నెమ్మదిగా డౌన్ చేస్తూ ఎక్సేల్ నడుం భాగాన్ని పైకి లేపాలి. అలానే ఇన్హేల్ హెడ్ అప్, బ్యాక్ డౌన్, మళ్ళీ ఎక్సేల్ హెడ్ డౌన్, బ్యాక్ అప్, 2, ఇన్హేల్ హెడ్ అప్, ఎక్సేల్ హెడ్ డౌన్, బ్యాక్ అప్, రైట్. సిట్టింగ్ వజ్రాసనం, రిలాక్స్, నెమ్మదిగా వజ్రాసనం. సో ఈ మార్జాలాసనం చేయడం వల్ల మనకి బ్యాక్ వెనక ఏదైతే మజిల్స్ టైట్ అయిపోయాయో వాటిని మనం రిలాక్సేషన్ చేస్తున్నామండి. వెనుముక అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. సో నెమ్మదిగా సన్నగా ఉన్న బ్యాక్ పెయిన్ అంతా కూడా మీకు తగ్గిపోతుంది అనమాట. సో దీని నుంచి మనం సెకండ్ వన్ వచ్చేసి భుజంగాసనం చేస్తున్నామండి. నెమ్మదిగా ముందుకు పడుకొని బోర్లో పడుకొని, రైట్. చేతులు రెండు ఛాతీ లెవెల్లో ఉంచాలి. భుజంగాసనం. ఓకే, కాళ్ళు వేళ్ళు వెనక్కి పాయింట్ చేసి గాలి తీసుకుంటూ ఇన్హేలింగ్ అప్, ఇంతవరకు. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ప్రెషర్ అంతా కూడా లో బ్యాక్ పైన, నడుం పైన పడుతుందండి. సో అక్కడున్న మజిల్ని మనం రిలాక్స్ చేస్తున్నాం భుజంగాసనం చేయడం వల్ల. ఎక్సేలింగ్ డౌన్, రిలాక్స్. మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాం. ఇన్హేల్, ఎక్సేల్, అగైన్ ఇన్హేల్, చాలా నెమ్మదిగా, ఎక్సేల్, రిలాక్స్. రిలాక్సింగ్ మకరాసన్. సో ఇది బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు పడుకునే విధానం అండి. ఒక చేతి పైన ఒక చేయి ఉంచి తల ఒక పక్క వాల్చి కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి. ఓపెన్ చేయాలి కాళ్ళు, రైట్. ఈ పొజిషన్లో మనం బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కనుక కొంచెం సేపు కనుక ఇలా పడుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. అలానే లెగ్స్ టుగెదర్, థర్డ్ వన్ చేస్తున్నాం. చేతులు రెండు వెనక నడుము మీద లాక్ చేస్తున్నాం. దీన్ని సర్పాసనం అంటారండి. ఇక్కడ నుంచి గాలి తీసుకుంటూ ఇన్హేలింగ్ అప్, స్టే చేస్తున్నాం. 10 కౌంట్ అండ్ ఎక్సేలింగ్ డౌన్. అగైన్ ఇన్హేలింగ్ అప్, ఎక్సేలింగ్ డౌన్. రిలాక్సింగ్ మకరాసన్. ఒక చేతి పైన ఒక చేయి, ఇది రిలాక్సేషన్ అండి. అలానే లాస్ట్ వన్, ఇది వచ్చేసి చేతులు రెండు ముందుకు చాపి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి నడుము మీద లాక్ చేస్తున్నాము. ఆపోజిట్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ అండ్ హెడ్. ఇన్హేలింగ్ అప్, స్టే చేసి నెమ్మదిగా డౌన్. హ్యాండ్ చేంజ్ చేద్దామండి. స్ట్రెచ్. ఇన్హేలింగ్ అప్, చేయకూడదు పైకి. స్టే 10 కౌంట్ అండ్ డౌన్. రిలాక్స్. రిలాక్సింగ్ మకరాసన్. ఇవి చేయడానికి మీకు
5 to 10 minutes పడుతుందండి. ఇవి కనుక మీరు రెగ్యులర్గా చేస్తే బ్యాక్ మజిల్ అంతా కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. అలానే వెన్నుముకు కూడా స్ట్రెంగ్తన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ నుంచి చాలా తొందరగా మనం రిలీఫ్ వచ్చేస్తుంది. అలానే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కాళ్ళు ఎప్పుడు కిందకి వదిలేసి కూర్చోకూడదండి. కాళ్ళ పైన ఇంత హైట్ పెట్టుకొని కాళ్ళు అనేవి పైకి ఉంచి కూర్చోవాలి. సో దీనివల్ల మీకు నడుము మీద ప్రెషర్ పడదు అనమాట కూర్చున్నప్పుడు. దానివల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ చాలా తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 టీవీ తెలుగులో చూసేయండి.